థింగ్స్ గురించి చెప్పుకుంటే చేసుకోవచ్చు, రెంట్ కట్టాలి. అలాగే ప్రతి చోట ZYPP జిప్ అని ఒక కంపెనీ వచ్చింది. పేమెంట్ కంప్లీట్ చేయాలి. ఆటోలు ఉన్న చోట పికప్ పాయింట్ దగ్గర నిలబడి అక్కడ ఈ ఆర్డర్ కి మనకు ఎంత వచ్చిందంటే, బాగా వర్షం పడింది, సాయంత్రం వర్షం, ఇట్స్ హ్యాపెనింగ్. నైట్ అంతా బైక్ టాక్సీ చేశాను. మిడ్ నైట్ హ్యాపీగా ఇట్ ఈస్ అన్సేఫ్, సో యూజ్ బైక్ టాక్సీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. బెంగళూరులో నైట్ టైం బైక్ టాక్సీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నైట్ లైఫ్, కలర్ఫుల్ నైట్ లైఫ్ కూడా చూపిస్తాను. వీళ్ళు చూడండి, ట్రిపుల్ రైడ్, చాలా డేంజర్, చాలా డేంజర్. హ్యాపీగా బైక్ టాక్సీ బుక్ చేసుకోవచ్చు. చాలా తక్కువ, చీప్ అండ్ బెస్ట్ లో అయిపోతుంది ట్రావెల్ కి. అబ్బాయిలే అనుకుంటే అమ్మాయిలు కూడా ట్రిపుల్ రైడింగ్. హెల్మెట్ కూడా లేదు. ఇట్ ఈస్ అన్సేఫ్, సో యూజ్ బైక్ టాక్సీ. May 7th సాటర్డే నైట్, సండే ఎర్లీ మార్నింగ్ 2:30కి కోరమంగళలో ఇంత జనాలు, ఇంత ట్రాఫిక్ ఎందుకురా అంటే, ఇట్స్ హ్యాపెనింగ్. పబ్స్, డిస్కోస్ అక్కడ నుంచి 2:30కి బయటకు వస్తున్నారు అనమాట, ఎంజాయింగ్ దేర్ లైఫ్. డైలీ ఇలాగే ఉంటుందంటే లేదు, ఓన్లీ సాటర్డే నైట్, సండే నైట్స్ ఎక్కువ జనాలు పబ్స్ కి, డిస్కోస్ కి నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి బయటకు వస్తుంటారు వీకెండ్స్ లో. సో ఆ టైంలోనే మనం క్యాష్ చేసుకోవచ్చు. అంటే బైక్ టాక్సీ కానీ, ఆటో వాళ్ళు కానీ, క్యాబ్స్ కానీ, వీళ్ళు క్యాష్ ఎక్కువ చేసుకోవడానికి, ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే చిన్న రైడ్స్ వస్తాయి, ఎక్కువ అర్నింగ్స్ వస్తాయి అనమాట బైక్ టాక్సీలో. ఆటో అతను అడుగుతున్నా అనమాట, ఇది కెమెరానా అని చెప్పేసి బయలుదేరాను. 3 o'clock, 2:30, 3 o'clock ఈ టైంలో ఎవరు ఎక్కుతారా అంటే పబ్స్, డిస్కోస్ నుంచి వర్క్ చేసి బయటకు వస్తుంటారు కదా ఇంటికి వెళ్ళడానికి. వాళ్ళు నా కష్టాలు చూడండి. కస్టమర్ బుక్ చేశాడు, లొకేషన్లో లేడు. నేను అడుగుతున్నాను అనమాట రోడ్లో ఉన్న వాళ్ళని ఊబర్ ట్యాక్సీ అని చెప్తున్నా వాళ్ళకు. ఇది నా పరిస్థితి. ఇతన్ని కూడా అడిగాను, ఇతను కూడా బైక్ ట్యాక్సీ బుక్ చేయలేదు అన్నాడు. ఆ కస్టమర్, ఒరిజినల్ కస్టమర్ వచ్చేసి షో అప్ చేయలేదు, క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా. టైం వచ్చేసి 3:21, 3:30 ఆల్మోస్ట్ అవుతుంది. ఈ టైంలో కోరమంగళలో ఉన్నామన్నమాట. ఆర్డర్ క్యాన్సిల్ అయింది కదా, వెళ్తున్నాము. ఎవరండి చెప్పింది మన ఇండియాకి స్వతంత్రం రాలేదని? ఈ అమ్మాయి చూడండి, 3:30 మిడ్ నైట్ హ్యాపీగా ఒక్కతే వెళ్తుంది రోడ్లో. దిస్ ఇస్ ఇండియా. కోరమంగళ నుంచి మనకు ఒక లాంగ్ ఆర్డర్ వచ్చింది వెల్లందూర్కి. ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాము. టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. 4 o'clock ఈ టైంలో వీళ్ళ వేషాలు చూడండి. ఎవరా అని వెళ్ళి చూస్తే అమ్మాయిలు అయితే కాదు, ట్రాన్స్జెండర్స్. సో నైట్ అంతా తిరుగుతూనే ఉంటారు జనాలు. నైట్ అంతా బైక్ టాక్సీ చేసి పార్ట్ టైమ్ గా డబ్బులు సంపాదించుకుంటా ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి విధాన సౌదా దగ్గరికి వచ్చాను అనమాట. సూపర్ ఉంది కదా, అసలు క్రౌడ్ లేదు, ట్రాఫిక్ లేదు, ఏం లేదు. సూపర్ వ్యూ, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ట్రాఫిక్ అంటే ఈ కాకుల ట్రాఫిక్ మాత్రం ఉంది, తప్పదు. సండే రెస్ట్ తీసుకొని మండే నైట్ అంటే పార్ట్ టైం రైడ్, ఈవినింగ్ టైం 7:30 ఆ టైంలో మళ్ళీ బైక్ టాక్సీ స్టార్ట్ చేశాను. ఒక 4 to 5 hours చేద్దామని ఫస్ట్ కస్టమర్ని పికప్ చేసుకునే వచ్చాను. బాగా వర్షం పడింది, సాయంత్రం వర్షం ఆగిన తర్వాత బైక్ టాక్సీ స్టార్ట్ చేశాను. ఇది ఒక షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్. ఈ ఆర్డర్ కి మనకు ఎంత వచ్చిందంటే 30 rupees. కస్టమర్ స్కాన్ చేసి, అంటే గూగుల్ పే స్కాన్ చేసి మనకు పేమెంట్ చేశారనమాట. నెక్స్ట్ ఆర్డర్ పికప్ చేసుకోవడానికి వెళ్తే కరెక్ట్ గా ఆటో స్టాండ్ దగ్గర ఆగి అక్కడ నుంచి బుక్ చేసింది. ఇటు రామ్మా అని చెప్పాను. బైక్ టాక్సీ బుక్ చేసుకునే వాళ్ళకు ప్లీజ్
ఆటో స్టాండ్ దగ్గర, ఆటోలు ఉన్న చోట, పికప్ పాయింట్ల దగ్గర నిలబడి అక్కడ నుంచి బుక్ చేయకండి. కొంచెం పక్కనకు వచ్చి బుక్ చేయండి. ఎందుకంటే వాళ్ళ గొడవ తెలిసిందే కదా, వాళ్ళ అర్నింగ్స్ పోతాయని చెప్పి బైక్ ట్యాక్సీ వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నారు. సో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అక్కడ ఆటో వాళ్ళు ఉన్నారంటే కొంచెం దూరం నుంచి వచ్చి అక్కడ పికప్ పాయింట్ పెట్టండి ప్లీజ్. ఈ అమ్మాయి ర్యాపిడో బుక్ చేస్తున్నప్పుడు క్యాష్ పేమెంట్ బదులు ఆన్లైన్ పేమెంట్ అని సెలెక్ట్ చేసుకుంది. దానికోసం స్కానర్ ఇవన్నీ అవైలబిలిటీ ఉండదన్నమాట ర్యాపిడోలో ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేస్తే. సో ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేస్తే కస్టమర్ యాప్లోకి వెళ్ళి పేమెంట్ కంప్లీట్ చేయాలి. బైక్ ట్యాక్సీ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే, బైక్ వేసుకోవడం, పెట్రోల్ ఫిల్ చేసుకోవడం, కస్టమర్ పికప్ లొకేషన్కి వెళ్ళి ఓటీపీ తీసుకోవడం, బైక్ మీద కూర్చోబెట్టుకొని హెల్మెట్ ఇచ్చి తర్వాత డ్రాప్ లొకేషన్లో వెళ్ళి డ్రాప్ చేయడం. మధ్యలో కన్వర్జేషన్స్ చాలా చాలా తక్కువ మంది మాత్రమే కస్టమర్స్ చేస్తారు. మిగతా కస్టమర్స్ జస్ట్ ఓటీపీ చెప్పడానికి మాత్రమే నోరు తెరుస్తారు అనమాట. నేను అందుకొని కొంతమంది కస్టమర్లు అంటే వాళ్ళు కన్వీనియంట్ గా ఉంటారు, అడిగితే మాట్లాడతారు అన్నప్పుడు మాత్రమే వాళ్ళతో కన్వర్జేషన్ కలిపి జస్ట్ ఎందుకు యూజ్ చేస్తారు బైక్ ట్యాక్సీ, రెగ్యులర్ గా యూజ్ చేస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాను. మిగతా వాళ్ళు జస్ట్ పేమెంట్ చేసేసి వెళ్ళిపోతుంటారు. ఇది కొంచెం బోరింగ్ గానే ఉంటుంది, కానీ పార్ట్ టైంలో డబ్బులు సంపాదించుకోవాలి. ఆన్లైన్ లో చాలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది బైక్ రైడ్ ఇష్టపడి బయట తిరిగే వాళ్ళ కోసం, బైక్ రైడ్స్ చేసే వాళ్ళ కోసం మంచి ఉపాధి అని చెప్పుకోవచ్చు. కానీ ఈ ఆటో వాళ్ళతో గొడవ మామూలే. ఈ ఆటో వాళ్ళని తప్పించుకొని జస్ట్ వాళ్ళు ఉన్నా లేకున్నా లేరు అన్నట్టు మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవడమే ఉత్తమం. ZYPP జిప్ అని ఒక కంపెనీ వచ్చింది. అది ఎలక్ట్రిక్ బైక్స్ ని మనకు రెంట్ గా ఇస్తుందంట. దాంట్లో మనం ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చు, లేకపోతే బైక్ ట్యాక్సీ కూడా చేసుకోవచ్చు, రెంట్ కట్టాలి. అలాగే ప్రతి చోట వీళ్ళే ఉన్నారు చూడండి, వీళ్ళంతా ట్రాన్స్జెండర్స్. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ phase 2 రైడ్స్ చేస్తూ ఇంకా ఇంటికి బయలుదేరాను. ఇంకా అర్నింగ్స్ గురించి చెప్పుకుంటే, సండే ఎర్లీ మార్నింగ్ 3 hours వర్క్ చేస్తే మనకు 8 trips లో 518 రూపీస్ వచ్చాయి. అదే మండే ఈవినింగ్ బైక్ ట్యాక్సీ పార్ట్ టైం చేస్తే 3 hours కి 6 trips చేశాను, 250 రూపీస్ వచ్చాయి. See you in the next vlog.